గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కనుమ రోజు కొట్టాడని మేము న్యూఢిల్లీ వెళ్ళిపోయాం చెప్పకుండా. సంక్రాంతి పండుగ కనుమ రోజు కొట్టాడని న్యూఢిల్లీ వెళ్ళిపోయాము. ఇక్కడ మిస్సింగ్ కేసు పెట్టారు. మిస్సింగ్ కేసు పెట్టారు. ఎందుకు వెళ్ళారు? అక్కడ ఎవరైనా ఉన్నారా? కేసు పెడతానేమో ఆ ఆంటీ మాట్లాడారు కదా ఇందాకలా, ఆ ఆంటీ రప్పించారు. రప్పించేసి ఇక్కడ ఫస్ట్ రాగానే ఆంటీ ఇంటికి వెళ్ళాం. ఆ తర్వాత ఏమో ఈ స్టేషన్కి వచ్చాం. స్టేషన్కి వచ్చేసి మా నాన్న మా అన్నయ్య వచ్చారు. బతిమాలాడు. ఆ తర్వాత అయిపోయింది. బయట కూర్చొని బ్రతిమలాడారు. డాడీ అమ్మనా? పోలీసులు వద్దు లక్ష్మి 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 ప్లీజ్ అన్నాడు. పోలీసులకు చెప్పొద్దు అని అంటేనేమో మళ్ళీ ఇంటికి వచ్చేసాము మేము ముగ్గురున. వచ్చేస్తేనేమో డాడీ ఏమో బయట ఉన్నాడు. సందులోనే పడుకొని సందులోనే తిని అన్నీ అక్కడే. మళ్ళీ మాట్లాడిన తర్వాత మళ్ళీ ఇంటి లోపలికి వచ్చాడు. వచ్చేసి మళ్ళీ కొట్టాడు. ఇలా తోస్తాడు. మళ్ళీ నా తలకి దెబ్బ తగిలింది. మళ్ళీ తోసి ఇవాళ నిన్న నైట్ జరిగింది గొడవ. డ్రింక్ చేస్తారు మీ డాడీ? అప్పుడప్పుడు చేస్తారు. మిమ్మల్ని కొడతారా? మిమ్మల్ని ఏమైనా అంటారా? మమ్మల్ని ఏమంటారు. నిన్న రాత్రి ఏమో 4 గంటలకి ఇలా జరిగింది. ఇప్పుడు తెల్లవారుజామున ఏమైంది? నైట్ పడుకున్నారు మీరు? పడుకున్నాము. ముందే సైలెంట్ గా డ్రమ్ములతో గుద్దేశాడు. తర్వాత ఏమో మేము లెగ్సాం గట్టిగా అది గుద్దేశాడు. ఆ తర్వాత ఏమో గట్టిగా గుద్దాడు. గుద్దేసిన తర్వాత ఏమో అమ్మ అప్పుడు అరవలేదు, ఇలా వణికిపోయింది. మళ్ళీ 10 సార్లు దాకా గుద్దాడు. అమ్మేమో కోమలోకి వెళ్ళిపోయింది. నాన్నేమో పిల్ల జాగ్రత్త చెల్లి నువ్వు చూసుకో అన్నాడు. ఎవరితో చెప్పాడు? అన్నయ్యతో. నువ్వు విన్నావా? చెల్లి జాగ్రత్తగా ఉండండి రీతు, మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పాడు. ఊరేసుకొని చనిపోయాడు. ఆ టైంలో అమ్మని కొడుతున్నప్పుడు 4 గంటలకు మీరు లేచిపోయారా? అన్నయ్య లేచిపోయాం. మరి చెప్పారా ఎందుకు నాన్న అలా చేస్తున్నావు అని? భయం వేసిందా? భయం వేసింది చాలా. నా పేక మీద కత్తి పెట్టాడు. నీ పేక మీద? అరిస్తే నేను మీ చెల్లిని చంపేస్తాను అన్నాడు. అలా అన్నాడా మీ నాన్న? మమ్మల్ని బాత్రూంలోకి పంపించేసి నాన్నేమో ఉరిబోసేసుకున్నాడు. నీ పేక మీద కత్తి పెట్టడం ఏంటమ్మా నాన్న? అంతే, ఉరిబోసేసుకున్నాడు మమ్మల్ని బాత్రూంలోకి పంపించి. అంతే. ఏ క్లాస్ చదువుతున్నావు? 5th. అన్నయ్య ఇప్పుడు 10th అయిపోయింది. ఏంటి వినడానికి చాలా దారుణంగా ఉంది అసలు. ఇద్దరు పిల్లల పరిస్థితి ఏంటి అన్నది కూడా ఇంక ఇప్పుడు ఎవరైనా ఉన్నారా ఇప్పుడు మీ ఇంటి దగ్గర? చుట్టాలు బంధువులు మిమ్మల్ని చూసుకోవడానికి విజయవాడలో ఉన్నారు. ఇప్పుడు ఇంకా ఎవరు రాలేదు? ఎవరు రాలేదు. లాంగ్ రిలేషన్ అండి కొద్దిగా. అందుకని ఇన్ఫార్మ్ చేస్తే నేను ఆఫీస్కి వెళ్ళిపోతే మార్నింగ్ డ్యూటీకి వెళ్ళిపోతే నాకు ఎస్ఐ గారు ఫోన్ చేశారు. సో అంటే నేను అన్నాను రిలేషన్ మాకు వాళ్ళకి లేదు, కానీ కొద్దిగా మీరు పెద్దరకంగా రండి అనగానే వెంటనే వచ్చాను. మా ఇంట్లో బ్యాగ్ పెట్టి మా అమ్మగారు నేను ఉంటాను, ఏజ్డ్ పర్సన్, కొద్దిగా కాలేజ్ బాగోదు, బయటకి అది రాలేరు. సరే అని చెప్పి వచ్చే సిచ్యువేషన్ చూస్తే అక్కడ మన 10 మంది పోలీసులు ఉన్నారు. వెళ్ళాను, చెప్పారు మామూలుగా. ఇలా చెప్పగానే ఎవరెవరున్నారు కొద్ది ఫోన్ నెంబర్లు కావాలని వాళ్ళు అడిగారు. ఫోన్ నెంబర్స్ ఎవరెవరు వీళ్ళకి చుట్టాలన్నారు. వీళ్ళు కొంతమంది చుట్టాలు మనకు తెలియదు, కొంతమంది తెలుసు. ఉన్ని చుట్టాల నెంబర్లు ఆల్రెడీ నేను ఇవ్వకముందే వాళ్ళు కొడుకు ఇచ్చాడు కొన్ని, తర్వాత ఒక 2 ఇచ్చాను. ఎవరికి ఫోన్ చేసినా కొందరు అవుతున్నాయి, కొందరు అవ్వట్లేదు, కొందరు రెస్పాండ్ అవ్వట్లేదు, కొందరు రాలేదు. ఇప్పుడు కూడా ఫోన్ చేసి ఇప్పుడే జస్ట్ మాట్లాడాను. ఇప్పుడు ట్రైన్ ఇంకా వాళ్ళ అమ్మకి బాగోలేదు అంటే వీళ్ళ అమ్మమ్మ బాగోలేదు, సిలిండర్ ఎక్కిస్తున్నారు, ఇది అయిపోయాక ట్రైన్ చూసుకొని వస్తాం, ఏ టైం వస్తామో తెలియదు అంటున్నారు. మా ఇంట్లో నాన్న ఏమైనా రాసారా మేమిద్దరం చనిపోవడానికి కారణం అని? నేను చనిపోవడానికి అంటే ఒక ఫ్రెండ్ని కలిసింది అమ్మ. కలిస్తేనేమొచ్చి దీనివల్ల గొడవలు వచ్చినాయి. గొడవలు వచ్చేసి ఇలాగా నా చావుకి నగేషే కారణం అని చెప్పి. పేరు నగేష్ అని రాసాడు అక్కడ? రాసాడు. రాసి పేపర్ మీద రాసారా? కింద నేలపై చాక్ పీస్తో రాసారా? రెడ్డి కంచరపాలెంలో విషాదకర ఘటన జరిగింది.
భార్యను అత్యంత దారుణంగా కొట్టి చంపి భర్త కూడా ఆత్మహత్య చేసుకున్న ఘటన. ఈ విషాదంతో ఇద్దరు పిల్లలు తల్లి తండ్రిని కోల్పోయాయి. ఇప్పుడు రోధిస్తున్నటువంటి పరిస్థితి ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తోంది. అనుమానం పెనుభూతంగా మారి ఇద్దరు ప్రాణాలని బలి తీసుకున్నటువంటి ఘటన ఇది. అసలు ఏం జరిగింది అడిగి తెలుసుకుందాం. కంచరపాలెం సిఐ చంద్రశేఖర్ గారు మనతో పాటు ఉన్నారు. సరే, ఈ ఇన్సిడెంట్కి కారణం ఏంటి సార్? అసలు భార్యను అంత దారుణంగా చంపి అతను కూడా సూసైడ్ చేసుకోవడానికి కారణం ఏంటి? ఈ భార్యాభర్తలండి మన నందిగామ గోపీనాథ్ అండ్ భార్య లక్ష్మి అనే ఇద్దరు కూడా విజయవాడలో ఉండేవారండి. 18 ఇయర్స్ ఉన్న తర్వాత 18 ఇయర్స్ ఉన్న తర్వాత ఒక 9 months బ్యాకే వైజాగ్ రావడం జరిగిందండి. ఆ తర్వాత ఇద్దరు కూడా వాళ్ళ అమ్మ ఇంట్లో ఉండేవారు కంచరపాలెం నిమ్స్లోనే. ఉన్న తర్వాత వీడి మీద అనుమానం, తర్వాత హౌస్ డాక్యుమెంట్స్ కూడా అడుగుతుండేవాడు. దాని మీద ఆవిడ ఇవ్వనని చెప్పింది. ఎప్పుడు కూడా ఈ అనుమానంతో గొడవ పడడం వలన నైబర్స్ కూడా అందరూ కూడా చెప్తున్నారండి. దాని మీద నిన్న నైట్ ఏంటంటే ఇంట్లో ఉన్న డబ్బులతోని పిల్లలంతా పడుకున్న తర్వాత తల మీద కొట్టి చంపడం జరిగింది. ఆ టైంలో వాళ్ళ అబ్బాయి కూడా అడ్డుకుంటే అతను కూడా కూతుర్ని కూడా బెదిరించి వాళ్ళని వేరే రూమ్లో బంధించి అతను హ్యాంగింగ్ చేసుకోవడం జరిగిందండి. సార్, ఇలా విజయవాడ నుంచి ఉన్నప్పుడు కూడా గొడవలు కొనసాగుతూనే ఉన్నాయి సార్, లేకపోతే విశాఖపట్నం వచ్చిన తర్వాత ఈ అనుమానం అలాగే ఆస్తికి సంబంధించి డాక్యుమెంట్కి సంబంధించి గొడవలు కొనసాగుతున్నాయి సార్? అంటే విజయవాడలో ఉన్న గొడవల గురించి ఇంకా మాకు దృష్టిలో లేదండి. అది కొద్దిగా ఇన్వెస్టిగేషన్లో తేడాలు ఉంది. ఇక్కడైతే గొడవలు జరుగుతున్నట్టు నైబర్స్ అందరూ చెప్తున్నారు. దాని మీద ఇంకా ఇన్వెస్టిగేషన్ చేసి చేస్తున్నాం. సార్, ఇతను గోపీనాథ్ ఏం చేస్తూ ఉంటాడండి? ఆమె కూడా ఏమైనా వర్క్ చేస్తుందా? అసలు ఏ రకమైనటువంటి అనుమానం? ఈ భార్య అయితే మాత్రం వైజాగ్లో ఒక బట్టల షోరూంలో సేల్స్ ఉమెన్గా పనిచేస్తుందండి. భర్త అయితే మాత్రం పెయింటర్గా పనిచేస్తున్నాడు. సార్, ఇక్కడ ఇప్పుడు వీళ్ళు ప్రజెంట్ ఉంటున్నది ఓన్ హౌసేనా? ఆ హౌస్కి సంబంధించిన డాక్యుమెంట్స్ కావాలి అనేది ఒత్తిడి ఇక్కడ చూడొచ్చా? అయితే గొడవలు ఎప్పటి నుంచో జరుగుతున్నా కూడా నిన్న అర్ధరాత్రి ఒక్కసారిగా ఇలాంటి కఠినమైన నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి సార్? ఏమైనా గొడవ స్థాయి పెద్దదైందా ఏంటి? అంటే అక్కడ ఉన్న మనకి ప్రిలిమినరీ ఎంక్వైరీలో జరిగిన సమాచారం ప్రకారం ఏంటంటే భార్య తాలూకా తల్లిదండ్రుల తాలూకా హౌసు వాళ్ళు ఇచ్చేస్తానంటే వాళ్ళు ఓల్డ్ ఏజ్లో వీళ్ళు 9 months బ్యాక్ రావడం జరిగింది. వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు. ప్రజెంట్ ఈవిడికే ఆ ఇల్లు కూడా వస్తుంది. దాని డాక్యుమెంట్స్ లోన్ కోసం అడుగుతున్నాడని గొడవ పడేవాడు. దట్ ఆవిడ మీద అనుమానంతో ఎప్పుడు కూడా గొడవ పడడం జరిగింది. ఈ గొడవలు కొనసాగుతున్న క్రమంలో ఆమె అతని పైన కేసులు ఏమైనా పెట్టిందా సార్? ఆ కేసు వెనక్కి తీసుకోవాలి, స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన కంప్లైంట్ వెనక్కి తీసుకోవాలని నిన్న అర్ధరాత్రి కూడా చాలా బలంగా వీళ్ళిద్దరి మధ్య తగాదా జరిగినట్టు తెలుస్తోంది. అంటే కేసెస్ అంటే ఎప్పుడు కూడా గొడవ పడడం జరిగేదండి. దాని మీద వాళ్ళు దిశ పోలీస్ స్టేషన్లో ఇచ్చారు. అక్కడ కూడా కేసు అయితే రిజిస్టర్ చేయొద్దు. ఆవిడ ఏంటంటే అక్కడ రిపోర్ట్ మీద కౌన్సిలింగ్ చేసి చెప్పడం జరిగిందండి. కౌన్సిలింగ్ కూడా వాళ్ళు చేసి పంపించడం జరిగింది. సో నిద్రపోయే టైంలో భార్యను అలా డంబుల్తో కొట్టి చంపాడు అంటున్నారు. తర్వాత అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ సమయంలో పిల్లల పరిస్థితి ఏంటి సార్? వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేశారా? పిల్లల వయసు, వాళ్ళ చదువులు ఏంటి సార్ అసలు? వాళ్ళ బాబు 10th అయిపోయిందండి రీసెంట్గా. పాప ఏమో 5th చదువుతుంది. ఫస్ట్ ఎప్పుడైతే సౌండ్ వచ్చిందో లేచి అడ్డుకోబోయారు. అడ్డుకున్నప్పుడు వాళ్ళని కూడా బెదిరించి వేరే రూమ్లో బంధించి అతను కూడా హత్య చేసిన తర్వాత అతను హ్యాంగింగ్ చేసుకుని చనిపోయాడు. ఈ భార్య భర్తల గొడవల మధ్యలో పిల్లల్ని ఎప్పుడైనా కొట్టడం కానీ ఇట్లాంటివి చేసినట్టు లేదండి, అటువంటిది ఏం లేదు. అతను చనిపోయే ముందు కూడా పిల్లలతో మాట్లాడాడు. ముందు నిన్న నైట్ మాట్లాడిన తర్వాత జరిగింది. ఎప్పుడు కొట్టడం కూడా జరగలేదు. ఘోరమైనటువంటి విషాదకర ఘటన ఇది. ఆస్తి తగాదాలు అలాగే అనుమానం రెండూ కలగలిపి భార్యను అత్యంత దారుణంగా డంబుల్తో కొట్టి చంపి తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు ఇద్దరు పిల్లలు, ఒక అబ్బాయి అమ్మాయి కూడా తల్లి తండ్రి లేనటువంటి అనాథలుగా మిగిలిపోయిన పరిస్థితి. ఆ ఇద్దరు పిల్లల్ని చూస్తే ప్రతి ఒక్కరూ కన్నీరు పెట్టుకుంటున్నారు. ఏదేమైనా ఈ మధ్య కాలంలో తరచుగా జరుగుతున్న భార్య భర్తల మధ్య విభేదాలు, తగాదాలు, హత్యలు, ఆత్మహత్యల వరకు దారితీస్తూ పిల్లల్ని అనాథలుగా మారుస్తున్నటువంటి పరిస్థితులు చాలా బాధాకరం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు